వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో సగటు విశ్రాంత ఉద్యోగి అనుభవిస్తున్నటువంటి ఆవేదనను ఆయన మాటల్లోనే విందాము. పచ్చి నిజాలండి. సో వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పెన్షనర్ల తాజా అప్డేటు. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఒక విశ్రాంత ఉద్యోగి ఇలా అంటున్నాడు. నేను మే నెలలో రిటైర్ అయ్యాను. నాకు ఇంతవరకు నా జీపీఎఫ్ ఫైనల్ అమౌంట్ కానీ, గ్రాట్యుటీ గ్రాట్యుటీ కానీ, కమ్యూటేషన్ 40% అమౌంట్ కానీ, అలాగే 10 మంత్స్ సరెండర్ లీవ్ అమౌంట్ కానీ ఒకటి రాలేదు. అన్నీ నా కష్టార్జితమే. నేనేమైనా నేను చేసిన లోన్స్ మీతో తీర్చమని చెప్తున్నానా? ప్రభుత్వము నాకు ఉచితంగా ఇల్లు కట్టించమని అడిగానా? ఉచితంగా పెన్షన్ కావాలని అడిగానా? నాకు ఇల్లు ఉచితంగా ఇవ్వమని, ఇంటికి కరెంటు ఉచితంగా ఇవ్వమని అడిగానా? లేదంటే తక్కువ రేటుకే గ్యాస్ సిలిండర్ కావాలని అన్నానా? నా భూమి పండించడానికి ఎకరానికి 15,000 ఉచితంగా కావాలని కోరానా? నా పొలానికి ఉచితంగా కరెంట్ కావాలని అన్నానా? నేను ఉచితంగా గొర్రెలు, మేకలు, పందులు, బర్రెలు కావాలని అడిగానా? వీటిలో ఏది నాకు ఉచితంగా ఇవ్వలేదు. సో నేను ట్యాక్స్ కట్టాను. ట్యాక్స్ అయితే ఎగ్గొట్టలేదు. నా సంపాదన అంతా ప్రభుత్వపు లెక్కే. అంతా కూడా ప్రభుత్వంకి మొత్తం తెలిసిన లెక్కే. నా పిల్లలకు స్కాలర్షిప్ లేదు. లక్షల అప్పులు చేసి ఫీజులు కట్టి చదివించుకుంటున్నాను. అప్పులు చేసే పిల్లలను పెళ్లి చేశాను. నా కొడుకు సైకిల్పై వెళ్ళి ఇంజనీర్ కాలేజీలో ఫీజు కడితే నాతో కారులో వచ్చిన వ్యక్తి ఫీజు కట్టలేదు. కారణం తెల్ల రేషన్ కార్డు. అది నాకు లేదు. చివరకు ఇల్లు అమ్ముకుందామన్నా, ఒక 6 ఎకరం పొలం కొందామంటే కూడా డబ్బులు లేవు. నేను ఇల్లు కట్టుకుందామని ఒక 6 ఎకరం పొలం కొందామన్నా కూడా డబ్బు లేదు. అంటే డబ్బులు లేవు. సో నేను కష్టపడి రాత్రి పగలు డ్యూటీలు చేశాను. నా జీవితంలో రాత్రి డ్యూటీలలోనే ఎక్కువ సమయం అయితే గడిచిపోయింది. ఎంతో కష్టపడి ప్రభుత్వానికి, ప్రజలకు సేవ చేశాను. జీవితం అంతా కష్టపడ్డాను. నేను కష్టపడిన దానికి ఉన్నటువంటి జీపీఎఫ్ దాచుకున్నటువంటి జీపీఎఫ్ డబ్బులు కూడా ఇవ్వకపోతే ఎలా చెప్పండి? నిజంగా ఎంతమంది ఉచితార్థులకు అర్హులు? ఎంతైనా ఇచ్చుకోండి, మేము వద్దనలేదు. దయచేసి మాకు ఇవ్వండి. మేము ఓట్లు వేసాము. మమ్మల్ని కూడా మనుషుల్లా గుర్తించండి. పనికిరాని ప్రభుత్వ బానిసల్లా భావించకండి. మా మీద కూడా దయ చూపించండి. రిటైర్ కాబోయే ఉద్యోగులంతా ఓసారి ఆలోచించండి అని అంటూ ఒక సగటు ఉద్యోగి ఆవేదనను మనతో ఈ విధంగా పంచుకున్నారు.